మావోయిస్టుల ఘాతకం, ముగ్గురు హత్య, 12 మంది కిడ్నాప్, మృతులంతా లొంగిపోయిన నక్సల్స్ కుటుంబ సభ్యులు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఘటన. 10వ పేజీలో ఉందట, ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. 10వ పేజీలో మావోయిస్టులకు సంబంధించి ఇప్పటిదాకా కుంబింగ్లో మావోయిస్టులు చనిపోయారు. ఇప్పుడు మావోయిస్టులు దాన్ని రివర్స్, మావోయిస్టులే అరాచకం సృష్టిస్తున్నారు అనేటువంటిది పోలీసులు ఆరోపిస్తున్నారు. కానీ వాళ్ళకు కావాల్సినటువంటి మేము ఆయుధాలను వదిలేస్తున్నాం అన్నప్పుడు చర్చలకు పోతే అయిపోయేది. మీరు ఆయుధాలకు వదిలేస్తే మేము మిమ్మల్ని చంపుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కుంబింగ్ చేసి చాలా మంది కేంద్ర కమిటీ కార్యదర్శితో పాటు అందరినీ చంపుకుంటూ వస్తుంటే వాళ్ళ నుంచి రివర్స్ గేర్ వచ్చింది. అప్పుడు తట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏఎస్పీని చంపేసిర్రు, ఆకాశం టాయనడు. చెర్ల, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని పెద్ద కుర్మ గ్రామానికి చెందిన 3 స్థానికులను మంగళవారం సాయంత్రం హత్య చేశారు. వీరిలో ఓ విద్యార్థిని కూడా ఉంది. హత్యలతో పాటు మావోయిస్టులు 12 మందిని కిడ్నాప్ చేశారు. మృతులంతా గతంలో లొంగిపోయిన గంగలూరు ఏరియా కమిటీ చెందిన డీవీసీఎం కమిటీ సభ్యుడు పొడియా దినేష్ కుటుంబ సభ్యులుగా సమాచారం. ఈ ఏడాది మార్చి 4న బీజాపూర్ పోలీసుల ఎదుట దినేష్ లొంగిపోయారు. ఆ తర్వాత గంగలూరు అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనకు ప్రతికరంగానే నక్సల్స్ బుధవారం హత్యలు, అపహరణలకు పాల్పడి ఉంటారని తెలుస్తుంది. బీజాపూర్ పోలీసులు మాత్రం ఈ ఘటనను ఇంకా ధృవీకరించలేదు. ఏం జరిగిందంటే మొన్న చనిపోయినటువంటి 26 మంది చనిపోయారు. నంబాల కేశవరావుతో పాటు ఆయన దగ్గర ఉండేటువంటి చుట్టూ టీం, ఆ టీంలోనే ఒక సభ్యుడు అయినటువంటి ఈయన పేరేం పేరు డీవీసీఎం కమిటీ సభ్యుడు పొడియా దినేష్. ఆయన లొంగిపోయి సమాచారం ఈ కేంద్ర కమిటీ కార్యదర్శి ఎక్కడ ఉంటాడు, ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడు అనేటువంటి సమాచారం పోలీసులకు ఇవ్వడం ద్వారానే ఆ పోలీసులు ఈ నంబాల కేశవరావు మీద దాడి చేసి అంటే ఆ పట్టుకొని ప్రాణాలతో చంపేసిరు అనేటువంటిది మావోయిస్టులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ దినేష్ అంటే ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే అంత భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆయన ఒక్కడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే బాగానే ఉండేదని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యుల్ని పట్టుకొచ్చిరట. మొత్తం మీద 3 హత్య చేశారు, 12 మందిని పట్టుకురట. దాని సమాచారం ఇంకా పోలీసులు ధృవీకరించలేదు. పోలీసులు ధృవీకరిస్తే వాళ్ళు జరిగిపోతుంది.